మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. హల్లెలూయా. ఈరోజు నేను చెబుతున్న అంశం ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును. నేను ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ముచ్చటగా. మనము దేవుణ్ణి ఏమి అడగాలి? అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా దేవుడు. దేవుణ్ణి ఏం అడగాలి? మనము ఏదైతే మనకు అవసరతగా ఉన్నదో, ఏదైతే మనం పొందుకోగలుగుతున్నామో, ఎవరి దగ్గరైతే అది మనకు దొరుకుతుందో దానిని అడగాలి. దేవుణ్ణి ఏమి అడగాలి అని నేను ఒక 3 మాటలు చెప్తాను. మొదటి మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వాక్యం ధ్యానించండి. దేవుణ్ణి ఏమడగాలి? దేవుణ్ణి ఏమడగాలి అంటే దేవుణ్ణి, దేవా మాకు మంచి ఈవులను ఇవ్వు నాయనా అని చెప్పేసి అడగాలి. దేవుణ్ణి ఏమడగాలి? మంచి ఈవులు కావాలి. ఈవులు అనగా వరములు. దేవుణ్ణి మనము వరములు అడగాలి. మంచి వరాలు కావాలనైనా మాకు, మంచి ఈవులు కావాలనైనా మాకు, మంచి ఫలములు కావాలనైనా మాకు. ఫలములు లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఫలభరితం లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఆశీర్వాదం లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. కనుక నీవు నీ జీవితంలో నీ దేవుడి దగ్గర పొందుకోవలసినది, దేవుడు ఇవ్వగలిగినది మాత్రమే నువ్వు అడిగి పొందుకోవాలి. దేవుణ్ణి ఏమడగాలి అంటే మంచి ఈవులను అడగాలి. మంచి ఈవులను అడగాలి. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మంచి ఈవులు అంటే ఏంటివి? మంచి వరములు అంటే ఏంటివి? మంచి ఫలములు అంటే ఏంటివి అంటే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. వరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణము అడుగునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. రెండవదిగా, మొదటిగా మంచి ఈవులు కావాలి అని అడగాలి దేవుణ్ణి. మంచి ఈవులు కావాలనైనా నాకు అని దేవుణ్ణి అడగాలి. మంచి ఈవులను అడిగినటువంటి నీవు ఆ మంచి ఈవులలో మొదటిది ఏంటంటే సంతోషము అనండి. మొదటిదేంటి? సంతోషం. ఈరోజు మనిషి జీవితంలో అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మెడలు ఉన్నాయి, సుఖ సంపదలు, సౌభాగ్యములు అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్న ఇంటిలో ఏమీ లేదంట, సంతోషము లేదట. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్ని ఉన్నా సంతోషము లేకపోతే అంత సంపాదించిందంతా కూడా వ్యర్థముగా మారుతా ఉంది, వ్యర్థముగా మారుతున్నాడు. దేవుడు అంటున్నాడు మంచి ఈవులను అడగండి. మంచి ఈవులలో శ్రేష్టమైనది ఏంటంటే సంతోషము. చదవబడిన వాక్యాన్ని మరి మరొకసారి ధ్యానిస్తే, యోహాను సువార్త 16:24 ధ్యానిస్తే, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. ఏమడగాలంట? దేవా నాకు ₹1,00,00,000 కావాలి నాయనా, ఇదిగో ఆ బిల్డింగ్ నాకు కావాలి, సిరి సంపదలు కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి. ఇవి కాదు అడగాల్సింది దేవుణ్ణి. నీ జీవితంలో ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో అది దేవుణ్ణి అడగాలి. ఏ సంతోషాన్ని నువ్వు కోల్పోతున్నావో, ఏ సంతోషము లేక నువ్వు బాధపడుతున్నావో, అది నీ కుటుంబం నుంచి కావచ్చు,
నీ తండ్రి నుంచి కావచ్చు, నీ తల్లి నుంచి కావచ్చు, నీ భర్త నుంచి కావచ్చు, నీ భార్య నుంచి కావచ్చు, నీ పిల్లల నుంచి కావచ్చు, నీ కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, నీ సేవకుల నుంచి కావచ్చు, నీ సంఘం నుంచి కావచ్చు, నీ పైన అధికారుల నుంచి కావచ్చు, నీ తోటి పని వారాల నుంచి కావచ్చు, ఎవరి నుంచైనా కావచ్చు. ఏ సంతోషమునైతే నువ్వు కోల్పోతున్నావో ఆ సంతోషమును దేవుడు అంటున్నాడు, మీరు నా పేరట ఏది కూడా అడగలేదు, కానీ మీరు అడగవలసింది ఒకటి ఉంది. ఏం అడగాలి దేవా? డబ్బు కావాలని అడుగుతావా? డబ్బు కావాలంటే దేవుడు అంటాడు, అది భూమి మీద నువ్వు సంపాదించినటువంటి ప్రతి సంపాదన అది ఈ భూమి మీద చిమ్మట కొట్టును, అది చెదుళ్ళు కొట్టును, చిమ్మట కొట్టును, అదంతా కూడా పనికి రాకుండా అయిపోతుందని దేవుడు అంటున్నాడే. మరి నువ్వు దేన్ని అడగాలి అంటే దేవుడు అంటున్నాడు, దేవుడు నీకిచ్చినటువంటి ఒక సంతోషం ఉందట. ఆ సంతోషాన్ని పరిపూర్ణం కావాలని, పరిపూర్ణమైనటువంటి సంతోషం కావాలని చెప్పేసి, సంతోషం పరిపూర్ణం అడుగునట్టు మీరు అడుగుడి, మీకు దొరుకును. నువ్వు అడగవలసింది ఏంటో తెలుసా? సంతోషం కావాలని అడగాలి. దేవా నాకు సంతోషం కావాలి నాయన. హన్నా జీవితంలో సంతోషము లేదు. భర్త మంచివాడు, భర్త ప్రేమించేవాడు, తల్లి మంచిది, తండ్రి మంచిది, అత్త మంచిది, మామ మంచోడు, అందరు మంచోళ్ళే. కుటుంబంలో ఉన్నదంతా కూడా మంచోళ్ళే. అందరు మంచోళ్ళలో ఉన్న ఇంట్లో ఇంకా ఈ ఏడుపు ఎక్కడ ఉంటుందండి? అక్కడ ఏడుపు ఉంటుందా చెప్పండి? నువ్వు మంచోడివే, నీ భార్య మంచిదే, నీ భర్త మంచోడే, నీ కుటుంబం అంతా మంచిదే, అందరూ మంచిగా ఉన్నప్పుడు ఇక ఆ ఇంట్లో దేనికి కొరత ఉంటుంది? అన్నీ ఉన్నాయి, కానీ ఒక డాట్ మాత్రము ఆమె మనసులో ఉండిపోయింది. ఆమె హృదయంలో ఒక సంతోషం లేదు. తింటుంది కానీ అరగడం లేదు, ప్రార్థిస్తుంది కానీ ఫలము రావడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆమె పక్కనే ఉన్నటువంటి ఆ వైరి అయినటువంటి పెనిన్న, వైరి ఎవరో కాదండి, సొంత చెల్లెలే వైరి. చాలా కుటుంబాల్లో శత్రువులు బయట ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే సహజీవనం చేస్తూ ఉంటారు. అయితే ఈ హన్నా జీవితంలో భర్త మంచివాడే, అన్నదమ్ములు మంచివారే, అక్క చెల్లెలు మంచివారే, కుటుంబ సభ్యులు అందరూ మంచివారే, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ లోపాన్ని బట్టి, ఆమెలో ఉన్నటువంటి అతిక్రమాన్ని బట్టి, ఆమెలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక గొడ్డుతనం అంటున్నారు. ఏమన్నా తెలుసా? ముందుకొస్తే పక్కకి వెళ్ళ, ఏంటమ్మా ఏమైంది? అన్నం వండాను, తిన్నావు కదా, భోజనం పెడితే కడుపు ఉండి తిన్నావు, బట్టలు ఉతికాను, అన్నీ ఉతికాను, మరి ఇలాగొస్తే నీ కొడుకుని నాకు ఇవ్వవే ఎత్తుకోవడానికి, నీ బిడ్డను నాకు ఇవ్వవే ఎత్తుకోవడానికి అంటే, నీ నీడ నా బిడ్డ మీద పడ్డ కూడా అది శాపం. మరి నేను వండింది తిన్నావే, తిన్నప్పుడు శాపం లేదా? అది కాదు శాపం. గమనించండి బిడ్డలారా, ఈరోజు చాలా కుటుంబంలో సంతోషము లేదు. హన్నా చేసింది ఒకటే, సంతోషం ఎక్కడ ఉంది, వెతికింది, తిరిగి చివరికి ఎక్కడ కనుగొందంట? ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చిందో తన జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాన్ని తిరిగి పొందుకొని వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి సంతోషాన్ని మనుషుల యొద్ద నీకు సంతోషం దొరకదు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారితో నీకు శోధనలు ఎదురవుతున్నప్పుడు, నీ ఇంటి వారి నుంచే నీకు శ్రమలు సంభవిస్తూ ఉన్నప్పుడు, ఇక నీ ఇంటిలో నీ కుటుంబంలో సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఏటిపోటి మాటల చేత కన్నుల్లో ఒక పుల్లలాగా పొడుస్తూ ఉంటే, బాధ పెట్టినవాడు బయటివాడు కాదయ్యా, ఇంటివాడే. ఆ బాధను తీసుకోలేకపోతున్నాను అంటాడు ఒక వ్యక్తి. బాధ పెట్టినవాడు బయటివాడు కాదు,
బయట వాడు బాధ పెడితే వాడు కొట్టడమో నేను కొట్టించుకోవడమో, వాడిని కొట్టడమో నేను కొట్టించుకోవడమో జరుగుతుంది. కానీ ఇంట్లో వాడే కంట్లో పుల్లగా లేచినప్పుడు, ఇంట్లో వారే భయంకరంగా నిందిస్తూ ఉన్నప్పుడు, ఇంట్లో వారే భయంకరంగా బాధిస్తూ ఉన్నప్పుడు తల వంచడము తప్ప ఏమీ కూడా చేయలేనటువంటి దుస్థితి నాది అన్నాడు ఒక భక్తుడు. కారణం ఏంటో తెలుసా? సమాధానము లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ సంతోషము పరిపూర్ణము అగునట్లు అడుగుడి, అప్పుడు అది ఆయన మీకు ఇస్తాడు. ఏమడగాలి? సంతోషాన్ని అడగాలి. మంచి ఈవులలో మొదటిది సంతోషం. సంతోషం సంతోషం. ఎందుకు దేవుడు సంతోషాన్ని అడుగుతున్నాడంటే, ప్రస్తుత దినములలో మనిషికి దేని ద్వారా సంతోషం ఉందంటే, ఒక మొబైల్ ఫోన్ ద్వారా సంతోషం. ఆ యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే సంతోషం. కానీ బంధువుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ సంతోషము లేదు. సంతోషంగా కుదరటం, కూర్చొని మాట్లాడు. సాయంకాలం కాగానే డ్యూటీ నుంచి కావచ్చు, వ్యాపారం నుంచి కావచ్చు, పని నుంచి కావచ్చు, అందరూ కూడా వచ్చారు, కాసేపు కూర్చొని మాట్లాడతాము ప్రశాంతంగా. అంటే ప్రశాంతంగా మాట్లాడేంత సమయం ఉందండి ఈ రోజుల్లో? ఎంతమంది సాయంకాలం కాగానే అందరూ కూర్చొని మాట్లాడతారు? చేతులు ఎత్తండి. మేమంతా కూర్చొని, కుటుంబం అంతా, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడుతున్నాం. చేతులు ఎత్తండి ఒకసారి. సంతోషం లేదు. నువ్వు తింటున్న ఆహారంలో సంతోషం, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో సంతోషం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు మనిషికి. ఎందుకంటే దేవుడు అదే అంటున్నాడు, మీరు ఏమి అడగలేదు, ఏమి అడగలేదు, నన్ను ఏమి కూడా అడగవలసిన అవసరం కూడా లేదు. మీరు అడగవలసింది ఎడదలుసా? సంతోషం అడగండి చాలు. హన్న జీవితంలో సంతోషం లేనప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి చెబుతా ఉంది, ఏమయ్యా అందరూ నన్ను ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు, ఈ విధంగా బాధిస్తూ ఉన్నారు, ఈ విధంగా అంటూ ఉన్నారు అంటే, అప్పుడు భర్త అంటున్నాడు, ఇదిగో 10 మంది కుమారుల కంటే, చూసావా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలుగుచున్నది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? భర్త ఏం చేస్తా ఉన్నాడు? సర్ది చెబుతా ఉన్నాడు. భార్యలో ఉన్నటువంటి సమస్య ఏంటి? ఆ సమస్యను సమాజం అంతా ఎత్తి చూపుతా ఉంది. ఇదిగో నీ సమస్య ఇదే. ఎక్కడికి వెళ్ళినా కూడా సమాజం అంతా కూడా నిన్ను ఎత్తి చూపేది అదే, అదొక్క సమస్య. ఆ సమస్య ఎత్తి చూపుతా ఉన్నప్పుడు ఆమె జీవితంలో సంతోషం లేదు, సంతోషం లేదు. భర్త దగ్గరికి వెళ్ళింది, భర్త దగ్గర ఏమో సంతోషం వస్తుందేమో అని చెప్పేసి సమస్య చెప్పింది. ఏడుస్తూ ఉంది. అన్నం మానేసింది, నీళ్లు మానేసింది, భోజనం మానేసింది, మనో దుఃఖం కలది, కన్నీరు కారుస్తూ ఉంది. నాకెందుకు లేకంది పరిస్థితి. ఆ సమయంలో మనకు వచ్చే థాట్స్ ఒకటే, ఆలోచనలు ఒకటే, భయంకరంగా వస్తాయి. ఏంటో తెలుసా? దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇలా పెట్టాడు? దేవుడు అనేవాడు ఉంటే నా జీవితం ఎందుకు ఎలాగవుతుంది? మరి సమస్యలు మన జీవితంలో ఒక చుక్కలాగా సమస్య మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు అడగవలసింది ఏంటో తెలుసా? సంతోషం అడగండి. అది కూడా ఎలా కావాలో తెలుసా? పరిపూర్ణంగా. ప్రభువా, నేను ఇదిగో అప్పుడే పుట్టి అప్పుడే పెరిగి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి సంతోషం కాదు నాకు కావాల్సింది. నీలో పరిపూర్ణమైనటువంటి సంతోషం నాకు కావాలి. అన్నప్పుడు డిసైడ్ చేసుకుంది మనసులో, నా భర్త దగ్గర ఏడ్చే ఏడిపేదో దేవుడి దగ్గర పోయి ఏడుస్తాను, ఆయన నాకు ఇవ్వడా? 10 రోజులు వచ్చి ప్రతిసారి వచ్చి నా భర్త దగ్గరకు వచ్చేసి నేను ఏడిస్తే, బాధపడితే ఆయన అనే మాట ఇదే, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఇదే మాట తప్పితే ఇంకోటి లేదు కదా. ఎందుకు నేను భోజనం మానేయాలి? ఎందుకు నేను ఆహారం మానేసి మనోదుఖం కలదాలని నేను ఉండాలి ఇంట్లో? ఈ ఇంటిలో ఏడిచే ఏడిపేదో ఎక్కడికి వెళ్ళి ఏడ్చాలి? ప్రభు సన్నిధికి వెళ్ళి ఏడవాలని చెప్పేసి తీర్మానం చేసుకుంది.
ఆమె తీసుకున్నటువంటి ఆ తీర్మానమును ఎవరు గౌరవించాడో తెలుసా? దేవుడి సన్నిధానములో నీవు మోకరించి ప్రార్థించే ప్రతి ప్రార్థన ప్రభు సన్నిధిని తాకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దేన్నైనా దాటిపోతాడేమో, కానీ నీ కన్నీటిని దేవుడు దాటిపోడు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థించే ప్రతి కన్నీటి బొట్టు దేవుని సింహాసనమును కదిలిస్తా ఉంది. హల్లెలూయా. దేవుని సింహాసనం కదిలిస్తా ఉంది. దేవుని సింహాసనం కదిలించే ప్రార్థనను చేయాలంటే నీ ప్రార్థనలో నీవు అడగవలసింది ఒకటే, దేవా నాకు సంతోషము కావాలి నాయనా. ఏమున్నా లేకున్నా కూడా నీవుంటే చాలు అనే తృప్తి నాకుంటే చాలు ప్రభు అని చెప్పేసి నువ్వు అడగాలి. దేవుని సన్నిధానంలో ఏమి అడగాలంటే, మొదటిగా సంతోషం అడగాలి. రెండవదిగా దేన్ని అడగాలి ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మంచి ఈవులలో రెండవది, మొదటిది ఏంటి? సంతోషం అనే ఈవిని నువ్వు అడగాలి. సంతోషం అనే వరమును అడగాలి. ఈవులు అనగా వరములు, ఈవులు అనగా వరములు. ఈ వరములలో బహుమానములు. ఈ బహుమానములలో మొదటి బహుమానం ఏంటంటే సంతోషము కావాలి దేవా అని అడగాలి, మొదటి బహుమానం. రెండవదిగా నీకు ఏమి కావాలని అడగాలంటే పరిశుద్ధాత్మ కావాలని నువ్వు అడగాలి. ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను అడగాలి అంటే, ఒకసారి తీయండి రోమీయులకు రాసినటువంటి పత్రిక, అందరూ కూడా తీయండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తనే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎందుకు అడగాలంటే, దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేయటానికి పరిశుద్ధాత్మను మనము అడగాలి. ఎందుకు విజ్ఞాపన అనగా ప్రార్థన. ఎందుకు అడగాలంటే, అక్కడ భక్తుడు అంటున్నాడు, మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. నీవు అనుకోవచ్చు, నేను 24 గంటలు మోకరించి ప్రార్థన చేస్తానయ్యా, 24 గంటలు సరే నేను ప్రార్థన చేస్తాను, ఎన్ని గంటలైనా సరే ప్రార్థన చేయమంటే నేను చేస్తాను, అంత శక్తి నాకు దేవుడిచ్చాడు. అది కాదు ప్రార్థన. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థించే ఆ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. ఒక వ్యక్తికి మూలుగు ఎప్పుడు వస్తుందండి? మూలుగులు ఎప్పుడు వస్తాయి చెప్పండి బిగ్గరగా, పర్లేదు మాట్లాడుకుందాం. ఎప్పుడు వస్తుందమ్మా? ఆరోగ్యం బాగలేనప్పుడు మూలుగు వస్తుంది. జ్వరం 102 డిగ్రీలు దాటిపోయినప్పుడు ఒక్కసారి మూలుగు వస్తుంది. ఒళ్ళంతా నొప్పులు ఉన్నప్పుడు మూలుగు వస్తుంది. అనారోగ్య పరిస్థితుల్లో మగ్గిపోయినప్పుడు మూలుగు వస్తుంది. ఆ మూలుగుతూ ఉన్నప్పుడు అయ్యో ఎంతగా మూలుగుతున్నాడో అని చెప్పేసి తల్లికి భయం, తండ్రికి భయం, పిల్లలకు భయం, ఏమైపోతుందో కదా ఈ మూలుగులో అని చెప్పేసి. అంటే ఒక రోజు నీవు పరిశుద్ధాత్మ అనుభవానికి నువ్వు అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు ఉంటే, ప్రార్థన అనుభవంలో నువ్వు ఉంటే, దేవా నాకు పరిశుద్ధాత్మను ఇవ్వు దేవా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తున్నట, నీతో కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రితో నువ్వు చేసిన అపరాధములు, దోషములు, పాపములు, నీకు ఏవైతే అవసరమై ఉన్నావో, ఏవైతే అక్కరై ఉన్నావో, ఏదైతే నీకు కొదువుగా ఉన్నదో సమస్తాన్ని కూడా నీకు తెలియదు, కానీ దేవుడి పక్షమున ఆయన మోకరించి కన్నీరు కార్చి ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో యుక్తముగా నీ కొరకు ప్రభు సన్నిధానములో ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఉత్సాహంగా, ఆవేశంగా, ధనాధన మనం ఎగిరి చప్పట్లు కొట్టి ధనాధన ఊపి ఓ ఆత్మ వచ్చింది ఇంకా అయిపోయింది, అది కాదండి.
దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుడు అల్లరికి కర్త కాడు. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నాయి. దేవుడు అల్లరికి కర్త కాడు. ఆత్మలను ఏ విధంగా ప్రార్థించాలో, మనస్సులో ఏ విధంగా ప్రార్థించాలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించే ప్రార్థన నువ్వు చేస్తే నీ ప్రతి బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఎవరు ప్రార్థన చేస్తారో ఒకసారి చూద్దాం. రాజుల గ్రంథము తీయండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3 నుంచి కొన్ని వాక్యం ధ్యానించండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవానగు నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసి తిని. చప్పట కొట్టి దేవుని అమ్మాయిపడతాం. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేసి తిని. హల్లెలూయా. ఏ ప్రార్థన చేశాడు? యెషయా వచ్చాడు హిజ్కియా దగ్గరికి. హిజ్కియా, నువ్వు చనిపోతావు, నీ కుటుంబాన్ని బాగుపెట్టుకో. 2 మాటలు. నీవు మరణము అగుచున్నావు కనుక నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అన్నాడు. వెళ్ళిపోయాడు. ఒక రాజుకొచ్చి ఒక ప్రవక్త ఈ మాట చెబితే ఎలా ఉంటుందండి? ఈ రాజు దైవ సేవకుడు ఆ మాట చెప్పంగానే విధేయుడైపోయాడండి. విధేయుడైపోయాడు. బట్టలు ఇప్పేశాడు. గోన సంచి వేసుకొని గోడకు తిరిగి ముఖాన్ని పెట్టుకొని గుండెలు బాదుకొని ఏడుస్తా ఉన్నాడు. అయ్యా, నేను ఎంతో యథార్థవంతంగా నీ సందర్భంలో నేను ప్రవర్తించానయ్యా, నీతిగా ప్రవర్తించనయ్యా, న్యాయంగా ప్రవర్తించనయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్కసారి నేను చేసిన ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు యథార్థమైనటువంటి హృదయంతో ప్రార్థించాను కదయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకునైనా దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు దేవా అని చెప్పేసి మూలుగులతో ప్రార్థన చేశాడంట. గమనించండి బిడ్డలారా, నువ్వు ప్రార్థిస్తే సంవత్సరానికో 2 సంవత్సరాలకో జవాబు రాదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే హిజ్కియా వలె ఉండాలి. ప్రార్థన చేసిన 10 నిమిషాలకే ప్రభు సింహాసనం దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన 10 నిమిషాలకే నడిమిషాలలో యెషయా ఉండగానే దేవుని వాక్కు దిగి వచ్చి మాట్లాడుతూ ఉంది. హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఇది ప్రార్థన జీవితం. ఇలా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేస్తేనే నీకు ఫలం. ఇలా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి అని అనగానే ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి కాదు, నీకు నువ్వు అడిగిన ప్రతిది కూడా నేను పొందాను, వారికి ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వవు దేవా? నేను స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పా. చిన్న పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఏం చేశాడు? బాటిల్ నీళ్లు తీసుకున్నాడు, తాగాడు. వాళ్ళ నాన్నమ్మ ఇయ్యనంటే వాడు ఏం చేస్తాడు? ఆ బాటిల్ లాక్కొనైనా సరే మూత తీసుకొని నీళ్ళు తాగుతాడు. కారణం ఏంటి? ఎందుకు? మా నాన్నమ్మ ఈ బాటిల్ ఎవరిది? అవునా? ఒక చిన్న పిల్లడి విషయంలోనే అంత కాన్ఫిడెంట్గా ఉంటే
మన దేవుడు బయటివాడు కాదు, స్వయాన నిన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి నీ తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ తండ్రి దగ్గర అడిగి పొందుకునే హక్కు నీకు ఉంది. నా తండ్రి నాకు కాకపోతే నువ్వు ఎవరికి ఇస్తావయ్యా? నాకు కాకపోతే ఎవరికి ఇస్తావు? నాకు కావాలి, ఇవ్వాలి అంతే అని ప్రార్థన చేయి. నీకు దేవుడు ఇవ్వకపోతే అడుగు. అలానే చేశాడు హిజ్కియా ప్రార్థన, అలాగే ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేశాడు కనుకనే నడిమిషాలలో ఇంకా యెషయా దాటిపోకముందుకే దేవుని వాక్కు దిగి వచ్చి యెషయాతో మాట్లాడుతుంది. ఇదిగో హిజ్కియాతో వెళ్ళి ఈ మాట చెప్పు, నేను కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసి తిని. ఈ విధంగా పరిపూర్ణముగా నువ్వు ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు ఇయ్యబడను. ఈ దేన్ని అడగాలి? మంచి ఈవులను అడగాలి దేవుని సన్నిధానంలో. మంచి ఈవులు అనగా ఏంటివి? మొదటిగా సంతోషం, రెండవదిగా పరిశుద్ధాత్మలో ఆనందం, మూడవదిగా పరిపూర్ణమైనటువంటి ఒప్పుదల. చూద్దాం మూడవదిగా ఏంటో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం ధ్యానం చేసుకుందాం. నన్ను అడుగుము, జనులను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. మూడవదిగా అడగవలసింది ఏంటో తెలుసా? జనములను అడగాలి మనం దేవుని సన్నిధానంలో. ప్రభువా, నేను ఈరోజు వ్యాపారంకి వెళ్తున్నానయ్యా, నా వ్యాపారంలో నేను వెళ్తుండగానే నాకు ప్రజలు కనబడాలి, జరగాలి, చక్కగా జరగాలి. నాకు అనుగ్రహించండి దేవా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యం. నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, నీ పైన అధికారి ఎంత పెద్ద గొప్పవాడైనా కావచ్చు. ఒక్క మాట చెబుతానండి, యోసేపు చిన్నవాడే, కానీ యోసేపు మీదకి ఫరో యొక్క కనికరము యోసేపు మీదకి వచ్చింది. హల్లెలూయా. యోసేపు చిన్నవాడే, కానీ పోతీఫరు ఏం చేశాడు? ఒక బానిసైనటువంటి యోసేపును అతనికి ఇంటి పైన, అతనికి కలిగిన సమస్తము పైన అధికారిగా నియమించాడు. కారణం ఏంటి? యోసేపు ఏమడిగాడు? ప్రభువా, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమి కావాలి? నాకు నీ ఆశీర్వాదము కావాలి అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడి సన్నిధానంలో ఇదే అడగాలి. మొదటిగా సంతోషం కావాలని అడుగు, రెండవదిగా ఆ పరిశుద్ధాత్మను అడుగు, మూడవదిగా ఏమడగాలి? దేవుని సన్నిధానంలో కనికరము కొరకు ప్రార్థించు. ప్రజల కనికరం నా మీదకి రావాలి దేవా, జనముల స్వాస్థ్యం నాకు కావాలి దేవా. ప్రజల కనికరం, అధికారుల కనికరం, అధికారుల కటాక్షము యోసేపు మీద ఉంది కాబట్టి యోసేపు ఆ దేశానికి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడయ్యా. నా జీవితంలో కూడా నీ కనికరం నా మీదకి రావాలయ్యా. ఎవరి వలె ప్రార్థించాలి? హన్న వలె ప్రార్థించాలి, హిజ్కియా వలె ప్రార్థించాలి, యోసేపు వలె ప్రార్థించాలి. అడగాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అడగాలి, సంతోషాన్ని పొందుకోవాలి, అడగాలి, జనములను స్వాస్థ్యముగా సొత్తుగా పొందుకోవాలి. అప్పుడే అడిగిన ప్రతిదీ కూడా మీకు ఇవ్వబడుతుంది. మీ జీవితంలో సంతోషము, పరిశుద్ధాత్మ యొక్క అనుభవము, జనముల యొక్క స్వాస్థ్యమును సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపాశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9000 20